సో హాయ్ గైస్ అందరికీ అయితే ఇప్పుడైతే నాన్ వేసిన ట్రావెలింగ్ స్కామ్ చేస్తున్నాడని తమ్నైల్ పెట్టా కదా. ఆ తమ్నైల్ చూసే వచ్చారనుకుంటున్నా. ఆ తమ్నైల్ గురించి మీరు వచ్చారు, దాని గురించి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఇప్పుడు ట్రావెలింగ్ స్కామ్ అంటే ఏం లేదు గైస్, సింపుల్. అదేమో పెద్ద స్కామ్ అనొద్దు. ఇప్పుడు ఇండియా అతని సొంత దేశం. ఇండియాకి ఎందుకు రావట్లేదు? గత 3-4 ఇయర్స్ నుంచి, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, అప్పటి నుంచి ఎందుకు రాదు? ఇదైతే నోట్ చేసి పెట్టుకోండి. అండ్ వేరే దేశాలలో ఉండి ఇవన్నీ కాంట్రవర్సీ ఎందుకు చేస్తున్నాడు? ఎప్పుడైతే ఇతనికి వ్యూస్ తక్కువ వస్తాయో అప్పుడు ఈ కాంట్రవర్సీ స్టార్ట్ చేసి రెవెన్యూ గెయిన్ చేసి అండ్ వ్యూస్ సంపాదిస్తాడు. ఇతనికి డబ్బులు లేదని చెప్పట్లేదు, డబ్బులు వస్తాయి, చాలా వరకు చాలా అమౌంట్ వస్తుంది. 2 ఛానల్ ఉన్నాయి, నాన్ వేసిన అండ్ ప్రపంచ యాత్రికు అనే 2 ఛానల్ ఉన్నాయి. చాలా రెవెన్యూ అయితే వస్తుంది. ప్రూఫ్స్ కూడా చూపించాడు అతను. అండ్ యూట్యూబ్ లో అతని ఛానల్లోనే వ్యూస్ అమౌంట్ రెవెన్యూ చూపిస్తాడు. నేను కాదంటే ఎప్పుడైతే వ్యూస్ తగ్గుతాయో, వ్యూస్ తగ్గితే అమ్మటనే మనీ కూడా తగ్గుతుంది కదా, అందుకోసమే ఈ కాంట్రవర్సీ చేస్తున్నాడు. ఈ కాంట్రవర్సీ లాస్ట్ టైం చేశాడు అండ్ లాస్ట్ టైం నుంచి కంటిన్యూ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? అదైతే ఒకటి నోట్ చేసి పెట్టుకోండి. ఈ బెట్టింగ్ యాప్స్ ఇప్పటి నుంచి కాదు కదా, ఎప్పటి నుంచో ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఇతను చేయొచ్చు కదా. ఈ అంటే వీడియోస్ చేయడము, వీళ్ళు ఇలా అని. అండ్ ఇతనే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా పోలీస్ స్టేషన్లో, ఇండియాకి వచ్చి. అంత బాధ్యత గల పౌరుడైతే, ఇండియా పౌరుడైతే ఇతనే వచ్చి, ఇతనికే ఇంకా పబ్లిక్ సపోర్ట్ ఉంది కదా, ఇతనే వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఇతనే కొంచెము ముందు ప్రమోట్ చేశాడు, ఇతనే వ్యూస్ కోసం ఇట్లా చేస్తున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ మీద ఎంతో ఫేమ్ ఉన్న వాళ్ళ మీద వీడియో చేశాడు, ఎందుకంటే వ్యూస్ వస్తాయి. ఇది మీరు పచ్చి నిజము. మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు ఏదేదో కామెంట్ చేయొచ్చు గాయస్. మీరు ఈ మధ్యలో వచ్చాడు అండ్ ఇంకా ఎన్నెన్నో మీరు చేయొచ్చు. నేను ఎందుకంటే ఈ టైంలో ఇది ట్రెండింగ్ న్యూస్, కాకపోతే నేను చేస్తున్నా ఎందుకు వీడియో ఇట్లా, ఇది చేయడం తప్పు. అండ్ నేను అందరూ అనుకోవచ్చు మీరు వ్యూస్ కోసమే చేస్తున్నారు వీడియో అండ్ నీకు ప్రూఫ్స్ ఉన్నాయా అని. ప్రూఫ్స్ ఉన్నాయి, మీరు యూట్యూబ్లో వెళ్ళి చూడండి గాయస్, మీకు తెలుస్తాయి. యూట్యూబ్లో వెళ్ళి వాని వీడియోస్ ఖచ్చితంగా చూడండి. ఎన్నో మన ఇండియాను కించపరిచి అండ్ మన ధర్మాన్ని తప్పుగా మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి, చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ ఏరే యూట్యూబర్ రోస్ట్ వీడియో చేశాడు, ఆ యూట్యూబర్ చూడండి, ప్రూఫ్స్ తో సహా పెట్టాడు. నేను ప్రూఫ్స్ పెట్టట్లేదు, ఎందుకంటే ఛానల్ స్ట్రైక్ వేస్తుంది. మీరు ఏదో తెలియకుండా నా కామెంట్స్ పెట్టేస్తున్నారు నా వీడియోకి. నేను మాట్లాడేది కొంచెం రీసెర్చ్ చేసి పెట్టినోడదే, నేను వెతికి ఏదో ఊరికే మాట్లాడేది కూడా. ఇది నేను ఒక్కనే పడి ఏడవట్లేదు నాన్ వేషన్ మీద, ఇట్లా వీడియో చేయట్లేదు, ఇంకా చాలా మంది చేస్తున్నారు. సరే ఇవన్నీ పక్క పెడదాం. మన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ట్రావెలింగ్, ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఆటగాడు ఈటగాడు అనుకుని ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ట్రావెలింగ్ చేసేకి అమౌంట్ కావాలి కదా, అమౌంట్ కావాలంటే వ్యూస్ రావాలి. వ్యూస్ రాలేదు కాబట్టి ఇలా కాంట్రవర్సీ చేస్తాడు. ఇంకా అప్పుడు ఈ కాంట్రవర్సీ లాస్ట్ వరకు వచ్చేసింది. ఇప్పుడు అందరి ముందు వీడియో చేశాడు, ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్ వెతుకుతాడు, లేదంటే ఈ అమౌంట్ అంతా వచ్చింది కదా, ఇంకా ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ కొన్ని రోజుల నుంచి ట్రావెలింగ్ చేసి ఇంకా కొన్ని రోజులు, ఒక 3-4 months 5 months 6 months తర్వాత ఆ అమౌంట్ అంతా తగ్గినప్పుడు, ఎప్పుడైతే వ్యూస్ తగ్గుతాయో మళ్ళీ కాంట్రవర్సీ స్టార్ట్ చేస్తాడు అనమాట. ఇతను కాంట్రవర్సీ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ వ్యూస్ వస్తాయి అనమాట. అట్లా కాంట్రవర్సీ స్టార్ట్ చేస్తే వ్యూస్ వస్తాయి, అమౌంట్ వస్తాయి, మళ్ళీ ట్రావెలింగ్ చేస్తాడు అనమాట. ఇతను బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేయట్లేదు? ఇతను ఇండియాకు రాలేదు అండ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా కూడా ఇతనికి ఎక్కువ మొత్తంలో అమౌంట్ అయితే వస్తుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకనే ఈ కాంట్రవర్సీ చేస్తే అమౌంట్ అంతే. ఇప్పుడు 2 millions ఎంత లేదన్నా 3-4 lakhs 5 lakhs అయితే వచ్చేస్తాయి, ఎందుకంటే ఎక్కువ మంది చూస్తారు కాబట్టి, యాడ్స్ కూడా ఎక్కువ ప్లే అవుతాయి కాబట్టి అమౌంట్ అయితే వచ్చేస్తుంది. ఆ అమౌంట్ అంతా ట్రావెలింగ్కి అయితే ఉపయోగించుకుంటాడు. ఇతనైతే ఇదైతే కొంచెము బెట్టింగ్ స్కామ్ అయితే అప్పట్లో చేశాడు, ఇప్పట్లో చేయలేదు. ఇదైతే బెట్టింగ్ యాప్స్కి అయితే నేను సపోర్ట్ చేయట్లేదు గైస్. నేనైతే బెట్టింగ్ యాప్స్ కూడా నేను ఆపోజిట్. నేను కూడా వీడియో చేస్తాను బెట్టింగ్ యాప్స్
స్టాప్ చేయాలి అండ్ బెట్టింగ్ యాప్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎలా స్కామ్ చేస్తారో అని వీడియో చేస్తాను. కాకపోతే ఇతను ఏంటంటే కాంట్రవర్సీ ట్రావెలింగ్ స్కామ్ ఇలా చేస్తున్నాడు, ఎక్కడో ఉండి వీళ్ళందరి మీద వీడియో చేసి ఆ డబ్బులు వీళ్ళకి వచ్చే డబ్బులు మొత్తము వీళ్ళు వీడియో చేస్తే వాళ్ళందరూ స్టాప్ చేస్తారు కదా, వాళ్ళ మీద వాళ్ళ వ్యూస్ తగ్గిపోతాయి, వాళ్ళందరూ బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి ఇంకెళ్ళరు. అది కాక ఇతనికి వ్యూస్ వస్తాయి, అదొక్కటే మైండ్లో దృష్టిలో పెట్టుకొని ఇతను వీడియోస్ అయితే చేస్తున్నాడు గైస్. అదైతే తప్పు, పాపం వాళ్ళ కెరీర్ మొత్తం వెళ్ళిపోతుంది. అలానే బెట్టింగ్ యాప్స్ చేయడం కరెక్ట్ అని నేను అనను, 100% నేను తప్పు. కాకపోతే ఇతను అంత బాధ్యత గల పౌరుడైతే నేను చెప్పినట్టు ముందులో ఇతను వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఇతను ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళతో చెప్పి కంప్లైంట్ ఇప్పించచ్చు కదా, ఎందుకు ఇప్పించట్లేదు? క్వశ్చన్ అడగండి, క్వశ్చన్ చేయండి. అతని ఫ్యాన్స్ ఎవరో ఉన్నారో అతన్ని అడగండి. ఎందుకు అడగట్లేదు? ఇదంతా ఒక ట్రాప్. ఆ ట్రాప్ లో పడి ఇతను ఎంత మంచిగా మాట్లాడతాడంటే, కామెడీకి ఎంత అసలు జల్లెడేసినట్టు మాట్లాడతాడు. మనుషుల్లో ఇన్ఫ్లుయెన్స్ ఎంత చేస్తాడంటే అంత చేస్తాడు మనుషుల్ని. అలా అయితే ఎవరు చూడండి గైస్, అందరూ నోట్ చేసుకోండి. ఎవడు ఊరికనే ఒకరి మీద వీడియో చేయడు, చేసినా మనకి ఏదో ఒకటి ఉంటుంది, పర్సనల్ గాను ఏదో ఉంటది. సో ఇదైతే కారణం. వీళ్ళకి ముందు బయాస్ అనేది అయితే ముందు నుంచి ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే ఇద్దరు ఒకే కేటగిరీ నుంచి, అతను మోటో లాగరు, ఇతను ప్రపంచ యాత్రికుడు అనమాట. కాకపోతే ఇద్దరు కంటెంట్ ఒకటే, సిమిలర్ గా. అతనికి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నాడని అప్పటి నుంచి అతని మీద కొంచెము అంటే ఏమంటారు, క్రాష్ ఉంది వాళ్ళిద్దరికి. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. వీళ్ళు ఒక్కంతో పెట్టుకుంటే ఏం రాదు కదా, అందుకని వీళ్ళందరినీ కలిపి బెట్టింగ్ అనే మంచితనంలో ఇతను ట్రావెలింగ్ లో ఎక్కడెక్కడో ఉండి, ఇతను ఇక్కడ ఉంటే పట్టుకోలేరు కదా, ఎక్కడెక్కడో ఉండి అక్కడి నుంచి వీళ్ళని వాళ్ళ వ్యూస్ కట్టించి ఇతను రెవెన్యూ ఎక్కువ మొత్తంలో ఇన్కమ్ సేవ్ చేసుకున్నాడు. అది స్కామ్ అనలేం, కానీ నేను తమ్నైల్ అయితే పెట్టాను, అది కూడా స్కామ్ లోకే వస్తుంది కొంచెం. ఇది కాకుండా చాలా మొత్తము ఇతనైతే మంచి మేధావి అనమాట. ఎలాంటి మేధావి అంటే ఎట్లా అమ్మాయిలని తిట్టాలో తెలిసిన మేధావి. ఇప్పుడు మీరు తెలీదు, యూట్యూబ్ లో అయితే అట్లాంటి వేడ దొరకవు. ఎప్పుడైతే కాంట్రవర్సీ దొరికింది, ఇంత ముందు కాంట్రవర్సీ దొరికాయి కదా, అప్పట్లో చూడు ఎట్లా తిట్టాడో ఒక ఆమెను, బయాస్ అనే యాదవ్ని ఒక యూట్యూబర్ ఉన్నాడు, ఆయన యూట్యూబ్ లో వినిపించాడు అనమాట. ఆ అమ్మాయి కంప్లైంట్ కూడా ఇచ్చింది ఇతని మీద, ఎవరి మీద, అన్వేష్ మీద కంప్లైంట్ ఇచ్చింది. అందుకే ఇండియాకి రావట్లేదు వీడు అనడం తప్పు, కానీ అంటున్నా, ఏమనుకోద్దు, అడ్జస్ట్ చేసుకోండి గైస్. ఎవరైతే అన్వేష్ ఫ్యాన్స్ చూస్తున్నారో, ఇదైతే ఎక్కడో ఉండి కాంట్రవర్సీ చేసి అమౌంట్ అయితే మనీ అయితే చేసుకుంటున్నాడు అన్వేష్ బ్రో. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే, ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి గైస్, నేనైతే చేస్తాను. మంచిగానే చేసేకున్నా, నేనైతే ఏమైనా తప్పుగా మాట్లాడంటే నన్ను క్షమించండి, సారీ. కాకపోతే నాకు తెలిసినంత వరకు నేనైతే మాట్లాడాను, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేకే నేను ట్రై చేశాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే కామెంట్ చేయండి గైస్. కామెంట్ చేసి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. అందరికి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.